ఈరోజైతే నేను టేస్టీగా చికెన్ గ్రేవీ చేస్తున్నానండి. చాలా ఈజీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను, ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు. పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసాను. ఉల్లిపాయ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కూడా మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకున్నాను. నేను చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. ఉప్పు, కొంచెం పసుపు, ఫ్రెష్గా నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ టమాటో ప్యూరీ వేస్తున్నాను. ఒక్క టమాటో తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ టమాటో కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అంత మంచిగా ఆయిల్ తేలే వరకు మనకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కొబ్బరి, గసగసాలు, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అండి ఇది కూడా వేసేసాను. ఇప్పుడు మంట చిన్నగా చేసుకొని ఈ పేస్ట్ అనేది ఆయిల్లోనే మనకు మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు ముందుగానే మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసుకుంటున్నాను. ఇది నేను ఒక 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం చికెన్ ఆయిల్లోనే మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, అంటే ముందుగానే ఉప్పు వేసాను కాబట్టి ఉప్పు చూసి వేసుకోవాలి. కారము, ధనియాల పొడి వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మంచి కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ చికెన్ గ్రేవీ రైస్ తోటి, చపాతీ తోటి, పుల్కా తోటి, పూరితోటి చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను కొంచెం కొబ్బరి పాలు వేసానండి. కొబ్బరి పాలు వేయడం వల్ల మనకు గ్రేవీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. మూత పెట్టి ఒక్క విజిల్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఒక విజిల్ పెట్టుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. కన్సిస్టెన్సీ మనం చూసుకోవాలి. నేనైతే ఇదే కన్సిస్టెన్సీలో చేస్తున్నాను. ఇప్పుడు గరం మసాలా వేసాను. ఫైనల్గా వేసుకొని నిదానంగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్ట్ అయిన చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇది ఫ్రైడ్ రైస్ కానీ, వైట్ రైస్, చపాతీ, పూరి, పుల్కాతోటి మంచి కాంబినేషన్.